శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. వాణిశ్రీ గారు రచించిన తెగిన గాలిపటం అనే నవలను మీకు ధారావాహికగా అందిస్తున్నాను కదా. అందులో మొదటి భాగం, రెండవ భాగం విన్నారు మీరు. ఇప్పుడు మూడవ భాగం వినిపించబోతున్నాను. మరి కథలోకి వెళదామా? ఏసీపీ మహేంద్ర తమ ఆఫీస్కి ఎందుకు వచ్చాడో హరిశ్చంద్రరావుకి అర్థం కాలేదు. పెండింగ్లో తమపై ఉన్న కేసులు గుర్తు తెచ్చుకున్నాడు. ఏ కేసు విషయంలో విచారణకు వచ్చాడు? అతను ఈ ఏరియా ఏసీపీ అని తెలుసు కానీ తమకు ఈ ఏరియాలో ఏ వెంచరు లేదు. ఇంకేమిటి? మహేంద్ర తన ఛాంబర్లోకి రాగానే లేచి నిలబడి, రండి సార్, కూర్చోండి అన్నాడు. షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కాఫీ తెప్పించి మర్యాద చేశాడు. చెప్పండి సార్, మా వెంచర్లో ఏదైనా విల్లా కొనాలని ప్రయత్నం చేస్తున్నారా అడిగాడు హరిశ్చంద్రరావు. నో, అదేం లేదు. ఒక విషయంలో మిమ్మల్ని సంప్రదించడానికి వచ్చాను. నాట్ అఫీషియల్, పర్సనల్ అన్నాడు మహేంద్ర. ఓకే, చెప్పండి. నా వైఫ్ డాక్టర్ నీరజ, తన ఫ్రెండ్ కనకదుర్గ అమెరికాలో ఉండేవారు. ఆమె హస్బెండ్ సూర్యకిరణ్ మీరు డిపార్ట్మెంటులో పనిచేస్తున్నప్పుడు మీ కొలీగ్. మహేంద్ర ఆ మాటలు చెప్పగానే హరిశ్చంద్రరావుకి అర్థమైపోయింది అతను ఎందుకు వచ్చాడో. ఎస్, కిరణ్ నా బెస్ట్ ఫ్రెండ్. అతను యుఎస్లో ఉన్నప్పుడు మీకు $3 లక్షల పంపించాడు. ఎస్, నేను అడ్జస్ట్మెంట్కి తీసుకున్నాను. 1 year లోపే పంపించేశాను సార్. ఆ విషయం కిరణ్ మిసెస్కి చెప్పాను కూడా. చెప్పారు, నిజమే. బ్యాంక్ స్టేట్మెంట్స్లో ఎక్కడా లేదని ఆమె అంటున్నది. ఇప్పుడు కిరణ్ ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉన్నది. మీకు తెలుసు కదా, ఫైర్ యాక్సిడెంట్లో ఆస్తులన్నీ ఖాళీ బూడిదయ్యాయి. అక్కడ గెటిన్ కాలేకే ఆమె పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చేసింది. నిజమే సార్, నాకంతా తెలుసు. 3 years బ్యాక్ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఆడిటర్ దగ్గర ఉన్నాయి. మా అకౌంటెంట్స్ వెతుకుతున్నారు. దొరకగానే నేను చూపిస్తాను కాన్ఫిడెంట్గా చెప్పాడు హరిశ్చంద్రరావు. మీకు $3 lakhs పంపినట్టుగా ఆమె దగ్గర ప్రూఫ్ ఉంది. రిటర్న్ చేసినట్లుగా మీరు ప్రూఫ్ చూపించాల్సి ఉంది. ఎస్, అందుకే ట్రై చేస్తున్నాను. అసలు మీరు పంపించారో లేదో సరిగా గుర్తు తెచ్చుకోండి. $3 lakhs అంటే చిన్న అమౌంట్ కాదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చాలా డబ్బు అవసరంలో ఉంది. పిల్లలు స్టడీస్లో ఉన్నారు. ఏదో ఒక విషయం తొందరగా తేల్చండి సీరియస్గా చెప్పాడు మహేంద్ర. ఓకే సార్, వీలైనంత తొందరలో అన్నాడు హరిశ్చంద్రరావు. కనకదుర్గ వెనక తను ఉన్నాడని హింట్ ఇవ్వటానికే హరిశ్చంద్రరావును కలుసుకున్నాడు మహేంద్ర. మనిషి ఎంత డబ్బు సంపాదించినా ఛాన్స్ దొరకగానే ఎదుటివాడిని ఏమార్చడానికి, మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. హరిశ్చంద్రరావు అటువంటి వాడే. సూర్యకిరణ్ ఆస్తులు ఫైర్ యాక్సిడెంట్లో నాశనమయ్యాయని తెలిసిన తర్వాత ప్లేట్ ఫిరాయించి ఉంటాడు. అతను ఎటూ లేడు. తనకి డబ్బు పంపిన విషయం సమాధి అయిపోయి ఉంటుందని నమ్మాడు. కానీ కనకదుర్గకి దొరికిపోయాడు. కానీ డబ్బు తిరిగి ఇచ్చేశానని బుకాయిస్తున్నాడు. ఏవో కుంటి సాగులు చెబుతున్నాడు. నిజానికి ఆ డబ్బు తిప్పి పంపి ఉండడు. దొరికేదాకా దొంగ తను దొరనని మభ్యపెడుతూనే ఉంటాడు. ఆ సంగతి పోలీస్ అధికారిగా మహేంద్రకు బాగా తెలుసు. అయితే తను ఇప్పుడు అతని మీద యాక్షన్ తీసుకోలేడు. సివిల్ కేసు. అతను తనని కేర్ చేస్తాడని కూడా నమ్మకం లేదు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి పెద్ద లెవెల్లో డీలింగ్స్ ఉంటాయి. పొలిటీషియన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మహేంద్ర కనకదుర్గకి ఫోన్ చేసి మాట్లాడాడు. హరిశ్చంద్రరావు డబ్బు తిరిగి పంపేశానని బుకాయిస్తున్నాడు. అతని దగ్గర ఏ ప్రూఫ్ లేదు. ఉండి ఉంటే ఈ పాటికే బయటపెట్టి ఉండేవాడు. మీరు చెప్పింది నిజమే, నాకు అర్థమైంది. అతను నాతో మాట్లాడడాన్ని అవాయిడ్ చేస్తున్నాడు. అందుకే నాకైతే అతనికి లాయర్ నోటీస్ ఇద్దామని ఉంది. అతని వదలకూడదు. తొందరపడకండి, ఇంకా కొన్ని రోజులు చూద్దాం. తర్వాత యాక్షన్లోకి దిగవచ్చు. సరేనండి, మేము మా విలేజ్ వెళదాం అనుకుంటున్నాం. అక్కడ మా మామగారి ఇల్లు రెనోవేట్ చేయించాలి. నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు చూద్దాం. అప్పటి వరకు వెయిట్ చేద్దామండి అన్నది కనకదుర్గ. నీరజ చెప్పిందండి మీరు వెళ్తున్నట్టు. మీకేదైనా అవసరమైతే కాల్ చేయండి అన్నాడు మహేంద్ర. థ్యాంక్స్ అండి అన్నది కనకదుర్గ. మనోహర్, మేము కిష్కింతాపురం వెళ్దాం అనుకుంటున్నాం. లంచ్ టైంలో ఇంటికి వచ్చినప్పుడు చెప్పింది కనకదుర్గ. వదినా, కిష్కింతాపురం వెళతావా? ఆశ్చర్యంతో ప్రశ్నించింది అరుణ. అవును, ఎందుకంత ఆశ్చర్యం? నవ్వుతూ అడిగింది కనకదుర్గ. ఏం లేదు, ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఆ ఊరు వదిలి వచ్చావు, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావని అన్నది అరుణ. అయితే నేను పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళి ఉండాలని నాకుండదా? నా చివరి రోజుల్లో అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా గడపాలని ఉంది. నా పిల్లలు ఎటు అక్కడ ఉండరు. పెళ్ళిళ్ళు చేసుకున్నాక ఎవరెక్కడ ఉంటారో.
మీ ఇంటికి వెడతావా? వాళ్ళు నిన్ను ఇంట్లోకి రానిస్తారా వదినా? ఎందుకు రానివ్వరు? నన్ను కన్నా అమ్మా నాన్నలు కదా. రక్తం పంచుకు పుట్టిన అన్న పరాయి వాళ్ళు కాదుగా. నేను మీ అన్నయ్యతో లేచొచ్చానని వాళ్ళకి కోపం ఉండొచ్చు. ఎంతకాలం ఉంటాయి కోపతాపాలు? మనుషులు మారరా? ఎప్పటికీ అలాగే ఉంటారా? అయినా చూద్దాం ఏమంటారు అన్నది కనకదుర్గ. ఆమె తమ ఊరు వెళ్ళి ఉంటానని చెప్పటం అరుణకి మింగుడు పడటం లేదు. తన అన్న దుర్గ హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఊళ్ళో ఎంత గొడవైంది తను ప్రత్యక్షంగా చూసింది. కనకదుర్గ అన్న పెద్ద గొడవ చేశాడు. తమ ఇంటికి వచ్చి తన తల్లిదండ్రిని బూతులు తిట్టి అంతు తేలుస్తానన్నాడు. చంపుతానని వీరంగం వేశాడు. పోలీస్ కేసు అయింది. తర్వాత రేపల నుంచి కమ్యూనిస్టు పార్టీ లీడర్లు వచ్చి హడావుడి చేశాక తగ్గారు. అప్పటి నుంచి తన జోలికి రాలేదు. కాలక్రమంలో తనకు మనోహర్తో పెళ్ళై హైదరాబాద్ వచ్చేయటం, తల్లిదండ్రులు చనిపోవటం జరిగింది. ఇప్పుడు ఆ ఊళ్ళో ఇల్లు పాడుపడింది. ఎవ్వరూ ఉండటం లేదు. కిరణ్ ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎవరికైనా అమ్మేద్దాం అంటే ఒప్పుకోలేదు. ఉండని, ఎప్పటికైనా మనం వెళ్ళి అక్కడ ఉంటామేమో అన్నాడు. అరుణకు అదంతా గుర్తొచ్చింది. అక్క, ఎప్పుడు బయలుదేరేదాం అనుకుంటున్నారు? కాచిగూడ నుంచి రేపల్లెకి ట్రైన్ ఉంది, నైట్ ఎక్స్ప్రెస్. రాత్రి ఇక్కడ ఎక్కితే మార్నింగ్ రేపల్లో వెళ్ళిపోతుంది. డేట్ చెప్తే ఆన్లైన్లో టికెట్లు రిజర్వ్ చేస్తాను అన్నాడు మనోహర్. డేట్ అనుకోలేదు. అయినా ట్రైన్లో వెళ్ళటం లేదు, కారులో వెళ్తాం. అక్కడ తిరగటానికి కారు కావాలి కదా, లేకపోతే ఇబ్బంది అవుతుంది అన్నది కనకదుర్గ. అక్కడ తిరగటానికి ఏదైనా ట్రావెల్ వాళ్ళతో మాట్లాడి కారు అరేంజ్ చేసుకోవచ్చక్క. ఇక్కడి నుంచే కారులో ఎందుకు? కారు రెంట్ తీసుకోవటం అది ఎందుకులే మనోహర్, కొత్త కారు కొందాం అన్నది. మనోహర్ ఆశ్చర్యపోయాడు. డబ్బు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొత్త కారు కొనటం ఎందుకు? డబ్బు పొదుపుగా వాడుకోవాలి కదా అనుకున్నాడు. ఆదాయం లేనప్పుడు కారు కొనటం, డ్రైవర్ని మెయింటైన్ చేయటం అవసరమా? అతను అరుణ వైపు చూశాడు. ఆమె ముఖంలో ఏ భావం కనిపించలేదు. అమెరికాలో ఉన్నప్పుడు లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డారు. అదే అలవాటు ఇక్కడ కొనసాగించాలనుకుంటే ఎట్లా? పిల్లల చదువులు పూర్తయి ఒక దారికి వచ్చే వరకు పొదుపుగా ఉండాలి కదా. అక్కకి ఇదంతా చెప్తే ఏమైనా అనుకుంటుందేమో అనుకుని కామ్గా ఉన్నాడు మనోహర్. కనకదుర్గ పిల్లల్ని తీసుకుని స్కోడా కార్ల షోరూంకి వెళ్ళింది. సేల్స్ మేనేజర్ కార్ల మోడల్స్ చూపిస్తూ వాటి ధరలు వివరిస్తున్నారు. ఇంతలో షోరూం ముందు ఆగిన కారులో నుంచి దిగిన వ్యక్తి కనకదుర్గ వైపు పరీక్షగా చూస్తున్నాడు. ఎత్తుగా, లావుగా, ఖద్దరు బట్టల్లో ఉన్నాడు. ఎవరో లీడర్ అయి ఉంటాడు అనుకుంది. కానీ తెలిసిన ముఖంలాగే ఉంది. ఎవరైనా? సేల్స్ మేనేజర్ని అడిగింది. మా ఓనర్ మల్లికార్జున్ చెప్పాడు సేల్స్ మేనేజర్. ఇంతలో మల్లికార్జున్ ఆమె దగ్గరికి వచ్చాడు. అక్క, నువ్వేంటిక్కడ? హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు? ఆశ్చర్యపోతూ అడిగాడు. కనకదుర్గ అయోమయంగా చూస్తూ ఉంది. మల్లికార్జున్ అన్నది. నేనేనక్క మల్లికార్జున్, గుర్తుపట్టలేదా? మయూరీనగర్లో మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళం కదా. నా పెళ్లి చేసింది మీరే కదా, మర్చిపోయావా? కనకదుర్గకి గుర్తొచ్చింది. ఓర్ని, నువ్వా? ఎక్కడ గుర్తుపట్టాను? అప్పుడు సన్నగా కుర్రుడివి, ఇప్పుడు గుర్తుపట్టలేడంత లావైపోయావు అన్నది. మల్లికార్జున్ ఇబ్బందిగా నవ్వాడు. తర్వాత హడావుడి చేశాడు. ఆఫీస్ రూమ్లో వాళ్ళని కూర్చోబెట్టి కాఫీలు తెప్పించి మర్యాదలు చేశాడు. భూమిక, సుందర్లకు ఆశ్చర్యంగా ఉంది. కారు కొనటానికి షోరూంకు వస్తే ఆయన తల్లిని అక్క అని పిలుస్తూ మర్యాదలు చేయటం. మల్లికార్జున్ పిల్లల్ని పరిచయం చేసుకున్నాడు. నేను మీకు మావయ్యను, తెలుసా? మీ అమ్మే నాకు పెళ్లి చేసింది అంటూ ముసిముసి నవ్వులు నవ్వాడు. కనకదుర్గ అమెరికాలో తమకు జరిగింది చెప్పింది. లాస్ ఏంజల్స్లో ఫైర్ యాక్సిడెంటు, సూర్యకిరణ్ గుండె పోటుతో చనిపోవటం విని మల్లికార్జున్ చాలా బాధపడ్డాడు. నాకు ఇదంతా తెలియదక్క. మీరు అప్పుడప్పుడు ఫంక్షన్లకు వచ్చినప్పుడైనా నన్ను కలుసుకోలేదు. నన్ను పూర్తిగా మర్చిపోయారు కొంచెం నిష్ఠూరంగా అన్నాడు మల్లికార్జున్. భలేవాడిలే. ఒకసారి మయూర్ నగర్ వెళ్ళి ఆ వీధిలో మనం ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళని పలకరించాం. నీ గురించి అడిగాం. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు, ఎక్కడ ఉంటున్నాడో తెలియదన్నారు అన్నది కనకదుర్గ. అవునా? పెళ్ళయ్యాక మా బావ వాళ్ళు ఉండే ఏరియాకి మారిపోయాం. అది సరే, ఈ షోరూమ్ నీదేనా? బాగుంది. బాగా డబ్బులు సంపాదించావా? అంతా కిరణ్ బావ వల్లే జరిగింది. స్వరూపతో నా పెళ్లికి భాస్కర్ రామారావుని ఒప్పించటంతో నా దశ తిరిగింది గతం గుర్తు చేసుకుంటూ అన్నాడు మల్లికార్జున్. ఆ తర్వాత ఆ పూటంతా వాళ్లతోనే గడిపి సికింద్రాబాద్లో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లాడు. మల్లికార్జున్ భార్య స్వరూప కనకదుర్గను, పిల్లల్ని చూసి చాలా సంతోషించింది.
మల్లికార్జున్ ఇంట్లో లంచ్ చేశాక షోరూంకి వచ్చారు. పిల్లలకి నచ్చిన స్కోడా కారు కొన్నది కనకదుర్గ. డాక్యుమెంట్స్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించడానికి ఖైరతాబాద్లో ఆర్టీఏ ఆఫీస్కి తీసుకెళ్లాడు. మల్లికార్జున్కి అక్కడ చాలా పలుకుబడి ఉంది. కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వటం టకా పూర్తయ్యాయి. అక్కడే పక్కన రోడ్డు మీద ఉన్న ఆంజనేయస్వామి గుడికి తీసుకెళ్లి పూజలు చేయించాడు. టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి నడిపించాడు. అదంతా చూసి పిల్లలు పక్క నవ్వారు. వాట్ మమ్మీ, టైర్ల కింద నిమ్మకాయలేమిటి, పూజలేమిటి అని అడిగారు. అదంతా ఇక్కడ ఫార్మాలిటీ. అట్లా చేస్తే కారుకి యాక్సిడెంట్లు జరగవని నమ్మకం అన్నది కనకదుర్గ. అయితే యాక్సిడెంట్లు అవుతున్న కార్లన్నీ పూజలు చెయ్యనివా, టైర్ల కింద నిమ్మకాయలు పెట్టనివా అన్నాడు సుందర్ నవ్వుతూ. పూజలు చేశామని ర్యాష్ డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్లు అవ్వకుండా ఉంటాయా? ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి కదా అన్నది కనకదుర్గ. కొత్త కారు తీసుకుని ఇంటికి బయలుదేరింది. భూమిక కారు డ్రైవ్ చేస్తోంది. మమ్మీ, మల్లికార్జున్ మనకు రిలేటివా అడిగాడు సుందర్. కనకదుర్గ అతని గురించి పిల్లలకి చెప్పింది. సూర్యకిరణ్ మేఘనా కన్స్ట్రక్షన్ కంపెనీలో సైట్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు మయూరి నగర్ కాలనీలో ఉండేవాళ్ళు. భాస్కర్ రామారావు అని మెటల్ కాంట్రాక్టర్ దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు మల్లికార్జున్. మయూరి నగర్లో కిరణ్ ఉంటున్న ఇంటి పక్కనే తల్లితో కలిసి ఉండేవాడు. అప్పుడు అతనికి పెళ్లి కాలేదు. భాస్కర్ రామారావు చెల్లెలు స్వరూప. ఆమెకు పెళ్లైన ఏడాదిలోపే భర్త ఏదో జబ్బుతో చనిపోయాడు. ఆమె అన్నగారింట్లో ఉండేది. ఆమెకు మల్లికార్జున్తో పరిచయమై ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకసారి ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు చూసి భాస్కర్ రామారావు మల్లికార్జున్ని కొట్టాడు. పనిలో నుంచి తీసేశాడు. ఇంట్లో తన భార్య బంగారు గాజులు దొంగిలించాడని తప్పుడు కేసు పెట్టాడు. పోలీసులు మల్లికార్జున్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు. మల్లికార్జున్ తల్లి కిరణ్ ఇంటికి వచ్చి ఏడ్చింది. కొడుకుని విడిపించమని బ్రతిమాలింది. మల్లికార్జున్ మంచివాడే. కనకదుర్గను అక్క అని పిలుస్తూ ఉండేవాడు. ఈ గొడవంతా తన వల్లే జరిగిందని స్వరూప మొరపెట్టుకుంది. సమయానికి భాస్కర్ రామారావు భార్య చూసి సేవ్ చేసింది. తర్వాత కిరణ్ కల్పించుకున్నాడు. భాస్కర్ రామారావుని ఒప్పించాడు. ఇద్దరికి రాజీ చేశాడు. యాదగిరి గుట్టకు తీసుకెళ్లి మల్లికార్జున్ స్వరూపులకి పెళ్లి చేశారు. మమ్మీ, అప్పుడు డ్రైవర్గా ఉండే మల్లికార్జును కార్ల షోరూమ్ ఓనర్ ఎట్లా అయ్యాడు? పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు అడిగింది భూమిక. భాస్కర్ రామారావు డబ్బు గలవాడు. మెటల్ కాంట్రాక్ట్లో బాగా సంపాదించాడు. చెల్లెలి పెళ్లి మల్లికార్జున్తో జరిగాక డ్రైవర్ ఉద్యోగం మాన్పించాడు. పెట్టుబడి పెట్టి కాంట్రాక్టర్ని చేశాడు. అలా రకరకాల వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించాడు. రాజకీయాల్లో తిరుగుతూ సెటిల్మెంట్లు కూడా చేయిస్తున్నాడట. ఇక డబ్బుకి కొదవే ఉంది అన్నది కనకదుర్గ. సరికొత్త స్కోడా కారు ఇంటి ముందు ఆగగానే వరండాలో ఉన్న అభిరామ్ గేటు దగ్గరికి వచ్చాడు. అందులో నుంచి కనకదుర్గ, భూమిక, సుందర్ దిగగానే ఆశ్చర్యచకితుడయ్యాడు. డ్రైవింగ్ సీట్లో నుంచి కనకదుర్గ దిగటం చూసి బిత్తరపోయాడు. అత్త, ఎవరిది స్కోడా అని అడిగాడు అభిరామ్. మనదేరా నవ్వుతూ చెప్పింది కనకదుర్గ. మనదేనా అన్నాడు. మనదే బావా, ఇప్పుడే కొన్నాం అన్నది భూమిక. ఎక్కడ కొన్నారు, ఎంత రేటు, అప్పుడే రిజిస్ట్రేషన్ ఎలా చేశారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. కొడుకు మాట్లాడుతుండగా అరుణ అక్కడికి వచ్చింది. మమ్మీ, అత్త కారు కొన్నది అన్నాడు అభిరామ్ తల్లితో. అరుణ ముఖం చిట్లించి చూస్తోంది కారు వైపు. ఆమెకు నమ్మబుద్ధి కావటం లేదు. ఇప్పుడు కారు కొనడం ఏమిటి? అంత డబ్బెక్కడిది? ఫైనాన్స్ తీసుకొని కొన్నదా? ఎన్ఆర్ఐ అనగానే ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు అప్పిచ్చుంటారు. వదినా, లంచ్కి రాలేదే? మీకోసం వంట చేయించాను. కాల్ చేస్తే కలవలేదు అన్నది అరుణ. షోరూంలో ఉన్నప్పుడు సైలెంట్ మోడ్లో పెట్టాను. మల్లికార్జున్తో మాట్లాడుతున్నప్పుడు. మయూరినగర్లో మేము ఉంటున్నప్పుడు పక్కింట్లో ఉండే మల్లికార్జును కలిశాడు. స్కోడా షోరూము అతనిదేట. డ్రైవర్ మల్లికార్జున్ కదూ? అప్పుడు అతడి లవ్ ఎఫైర్లో గొడవైంది. అతనే. ఇప్పుడు బాగా సంపాదించాడు. పాలిటిక్స్లో తిరుగుతున్నాడు. వాళ్ళ బావ సికింద్రాబాద్లో కార్పొరేటర్ అట. మల్లికార్జును పెద్ద బిల్డింగ్ కట్టాడు. వాళ్ళింటికి లంచ్కి వెళ్ళాం అన్నది కనకదుర్గ. అరుణ కారు దగ్గరికి వచ్చి చూసి బావుంది అన్నది. మనోహర్కి కూడా కనకదుర్గ కారు కొనడం పెద్ద పజిల్గా ఉంది. కారు కొంటానని అన్నప్పుడు ఏ మారుతి కారో చౌకలో ఉంటుందిలే, కొంటుంది అని అనుకున్నాడు. ఖరీదైన స్కోడా కారు కొంటుందని అనుకోలేదు. ఆ రాత్రి అరుణ మనోహర్తో అన్నది, చూశారా మా వదిన, డబ్బులు లేవు అంటూనే స్కోడా కొన్నది. ఫైనాన్స్ తీసుకున్నదా? నేనేం అడగలేదు. ఏమైనా అనుకుంటుందేమో అని ఊరుకున్నాను. అయినా ఎట్లా కొనుక్కుంటే మనకేమిటి అన్నది అరుణ. అవుననుకో,
ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సర్దుకుపోవాలి గాని అమెరికాలో ఉన్నప్పటిలాగా లగ్జరీ లైఫ్ గడుపుదామంటే ఎట్లా? పోనీ భూమికను జాబ్లో చేర్పిస్తానంటే వద్దంటుంది. పీజీ చేయించాల్సిందే అంటుంది. సుందర్ చదువు మధ్యలో ఆగిపోయింది. ఎట్లా గెట్టినవుతుందో ఏమిటో. మళ్ళీ ఊరు వెళ్తానంటుంది అన్నాడు మనోహర్. ఊరెళ్ళి ఇల్లు బాగు చేసిందట. ఇప్పుడు ఈమెకు ఊళ్ళో ఇల్లెందుకు? అది బాగు చేయించేటట్టు ఉంటుందా? పాత పెంకుటిల్లు ఏం బాగు చేసింది? మట్టి గోడలు పడిపోయి ఉంటాయి కదా. అదే ఉంటే పుట్టి పొరిగిన ఊరికి వెళ్ళొద్దాం ఉంటుంది. ఏంటో మీ వదిన ప్లాన్. కాస్ట్లీ కారు కొన్నది, ఊరు వెళ్ళి ఇల్లు కట్టిస్తాను అంటుంది. ఉన్న డబ్బు కాస్తే అయిపోతే ఎట్లా? భూమికను సుందర్ని ఎట్లా చదివిస్తుంది అన్నాడు మనోహర్. అరుణ ఆలోచనలో పడింది. కిష్కిందాపురం వదిలి వెళ్ళి 25 సంవత్సరాలు దాటిన కనకదుర్గ ఊరిని మరిచిపోలేదు. తలుచుకున్నప్పుడల్లా ఊళ్ళో గడిపిన చిన్ననాటి మధుర స్మృతులు కళ్ల ముందు కనిపిస్తూ ఉంటాయి. తనతో చదువుకున్న స్నేహితురాళ్ళు, ఆటలు పాటలు అన్నీ గుర్తొస్తాయి. కారు కిష్కిందాపురం పొలిమేరల్లోకి ప్రవేశించింది. భూమిక డ్రైవ్ చేస్తోంది. సుందర్ భూమిక పక్క సీట్లో కూర్చొని కబుర్లు చెప్తున్నాడు. కారు అద్దాల్లో నుంచి కదిలిపోతున్న పొలాల వంక చూస్తోంది కనకదుర్గ. వరికంకులు బంగారు వర్ణంలో కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. సాయంకాలం అయింది. దూరంగా సూర్యుడు కొండల వెనుక మబ్బుల చాటున దాక్కున్నాడు. పశ్చిమం ఎర్రబారింది. ఊళ్ళోకి వెళ్లిన తర్వాత భూమికకి దారి చెప్తూ ఉంది కనకదుర్గ. కాసేపటికి కరణంగారి మేడ ముందు కారు ఆగింది. గేటు మూసి ఉంది. భూమిక హారన్ కొట్టింది. సుబ్బయ్య హడావుడిగా వచ్చి గేటు తీశాడు. అందరూ కారు దిగారు. మీరొస్తున్నారని నీరజమ్మ ఫోన్ చేసిందమ్మా అన్నాడు సుబ్బయ్య. కనకదుర్గ ఏగాదిగా చూసింది. అతనికి 50 ఏళ్లుంటాయి. అవుట్ హౌస్లో నుంచి సుబ్బయ్య భార్య పార్వతి హడావుడిగా వచ్చింది. కాఫీ తాగుతారా అమ్మా అని అడిగింది. లేదు, ఇప్పుడొద్దులే, ఒకేసారి భోజనాలు చేస్తాం. నువ్వు పార్వతివి కదూ? అవునమ్మా. బాగా వంట చేస్తావటగా అని అడిగింది కనకదుర్గ. ఏదో లేమ్మా, పల్లెటూరి వంటలు అని సిగ్గుపడింది పార్వతి. ఇంట్లోకి వెళ్లారు. పిల్లలు ఇల్లంతా కలయిదిరుగుతున్నారు. హాల్లో గోడలకి వరుసగా వేలాడదీసిన కరణంగారి ఫ్యామిలీ ఫోటోలు చూస్తున్నారు. అందులో ఉన్నది ఎవరు అని తల్లిని అడుగుతున్నారు. కనకదుర్గ తనకు తెలిసినంత వరకు చెప్పింది. పార్వతి బాయిలర్లో నీళ్లు కాచి బాత్రూముల్లో పెట్టింది. అందరూ స్నానాలు చేసి హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు. పార్వతి వంట చేసి వడ్డించింది. పగలు ప్రయాణం చేసి రావటం వల్ల అలసటగా ఉండి పెందలకడే నిద్రపోయారు. మర్నాడు ఉదయం పార్వతి అందరికీ కాఫీలిచ్చింది. స్నానం చేశాక పూరీలు, ఆలుగడ్డ కూర చేసి పలహారంగా పెట్టింది. కనకదుర్గ పిల్లల్ని తీసుకుని నరసింహస్వామి కోవెలకు తీసుకెళ్ళింది. పెద్ద గోపురం 7 అంతస్తులది. అబ్బురంగా చూశారు పిల్లలు. గుడి ఎంతో విశాలంగా చుట్టూ ప్రహరీ గోడతో ఉంది. ఎత్తైన మండపం, చుట్టూ కొబ్బరి చెట్లు, కోనేరు, గర్భగుడిలో నరసింహస్వామి పూజారితో పిల్లల పేర్లతో అర్చన చేయించింది. హారతి పళ్ళంలో 1000 రూపాయలు ఉంచితే పూజారి సంతోషపడ్డాడు. కనకదుర్గ తన చిన్నతనంలో గుళ్ళో ఎట్లా ఆడుకునేవాళ్లమో, ఉదయం నగారా కొట్టగానే వెళ్లి ప్రసాదం తెచ్చుకొని తినేవాళ్ళో చెప్పింది. నల్ల చెరువు గట్టున పెద్ద రావి చెట్టు నీడలో వేసిన బెంచీల మీద కూర్చొని కాలక్షేపం చేశారు కాసేపు. పిల్లలకు మాత్రం మంచి హుషారుగా ఉంది. కొత్త ఊరు, కొత్త మనుషులు, కనకదుర్గను గుర్తుపట్టిన వాళ్ల పలకరింపులు వాళ్లకు అద్భుతంగా ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉంది. చెరువు ఒడ్డున నీళ్లలో నాచు మొక్కలు, చేపలను చూడటం ఇంకా సరదా కలిగించింది. వాళ్ల మొహాల్లో ఆనందం చూసి కనకదుర్గకు ఎంతో ముచ్చటగా ఉంది. కోవెల వీధిలో ఉన్న సూర్యకిరణ్ తాతల నాటి పెంకుటిల్లి దగ్గరకు వెళ్ళింది కనకదుర్గ. ఆ ఇంటి ముందు కారు ఆగటంతో ఆ వీధిలో కొందరు తొంగి చూస్తున్నారు. పెంకుటిల్లు శిథిలమైపోయి ఉంది. గోడలు నాచుబట్టి ఉన్నాయి. 10 సెంట్ల స్థలంలో ఒకప్పుడు కూరగాయల మడులు ఉండే చోటులో పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి. మామిడి చెట్టు ఎండిపోయి మోడు మిగిలింది. అదంతా చూస్తున్న కనకదుర్గకు బాధగా ఉంది. ఆ ఇంట్లో కనకదుర్గ పిల్లలతో తిరుగుతూ ఉంటే ఇరుగు పొరుగు ఆడవాళ్లు కొందరు అక్కడికి వచ్చారు. ఒక ముసలమ్మ కనకదుర్గను గుర్తుపట్టి పలకరించింది. నువ్వు సర్పంచ్ గారమ్మాయి దుర్గవు కదూ అన్నది. అవునమ్మా, నీకు నేను తెలుసా అని అడిగింది కనకదుర్గ. ఎందుకు తెలీదు? లెనిన్ బాబు గారింటికి వచ్చేదానివి కదా, చాలాసార్లు చూశాను. వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకున్నావటగా, అమెరికాలో ఉన్నావటగా అని ఆరాలు తీసింది. కనకదుర్గ ఓపిగ్గా సమాధానాలు చెప్పింది. క్షణాల్లో సర్పంచ్ గారమ్మాయి వచ్చిందనే వార్త ఆ వీధిలో పాకింది. ఆడవాళ్లు, ముసలివాళ్లు వచ్చి ఆమెను విడూరంగా చూస్తున్నారు. లెనిన్ బాబు కొడుకుతో లేచిపోయిందిగా,
అని తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు. ఇల్లు అమ్మేస్తారా? కొందరు అడిగారు. లేదు, అమ్మటం లేదు, కొత్తగా కట్టిస్తాం అని దుర్గ చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా చూశారు. కూతురు ఊళ్ళోకి వచ్చిందన్న సంగతి తెలిసి దేవసేనమ్మలో అలజడి చెలరేగింది. 25 ఏళ్ల క్రితం జరిగిన సంగతులు కళ్ళకి కట్టినట్టుగా ఒక్కొక్కటి జ్ఞాపకానికి వస్తున్నాయి. దుఃఖం, బాధ ఏకకాలంలో కలుగుతున్నాయి. కూతుర్ని ఎంత గారాబంగా పెంచింది. చక్కగా చదువుకొని విద్యావంతురాలైందని, ఇంటికి పేరు తీసుకొచ్చిందని ఎంతో సంబరపడింది. ఊళ్ళో డిగ్రీ చదివిన ఆడపిల్లలు ఎందరున్నారు? కరణం గారింట్లో తప్ప ఎవ్వరూ లేరు. ఊళ్ళో జూనియర్ కాలేజీ ఉండబట్టి ఇంటర్ వరకు చదివి ఆపేసిన వాళ్లే అంతా. దుర్గ దర్జాగా స్కూటర్ మీద తిరుగుతూ ఉంటే గొప్పగా ఉండేది. కూతురి పెళ్లి ఆకాశమంత పందిరి, భూదేవంత వెలుగు వేసినట్టు వైభవంగా చేయాలని కలలు గన్నది. రైస్ మిల్ ఆవరణలో పందిళ్లు వేసి ఊరందరినీ పిలిచి విందు భోజనాలు పెట్టాలనుకుంది. గుంటూరు నుంచి వంటవాళ్లను రప్పించాలనుకుంది. 25 బస్తాల పాత బియ్యం అందుకోసం నిల్వ చేసింది. కోడల తమ్ముడితో కూతురు పెళ్లి తనకు ఇష్టమే. కానీ దుర్గా సూర్యకిరణ్ణి ఇష్టపడి భర్తకు ఆగ్రహం కలిగించింది. ఎవ్వరినీ లెక్క చేయకుండా అతనితో వెళ్ళిపోయింది. పెళ్లి కాకుండా ప్రేమించిన వాడితో లేచిపోయి కుటుంబం పరువు తీసింది. క్రమంగా కూతురి మీద కోపం చల్లారుతూ వచ్చింది. హైదరాబాద్లో వాళ్ళు పెళ్లి చేసుకున్నారని, అక్కడ సంతోషంగా ఉన్నారని తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురమ్మని భర్తని, కొడుకుని ఎంతో బతిమాలింది. వాళ్ళు మండిపడ్డారు. దాన్ని గుమ్మం తొక్కనివ్వం, అది చచ్చిన దానితో సమానం అన్నారు. దుర్గా భర్తతో అమెరికా విడిపోయిందన్న సంగతి తెలిసి హతాశురాలైంది. ఇక ఎప్పటికీ తిరిగి రాదు. తను బ్రతికుండగా కూతుర్ని చూడలేదు అనుకోగానే గుండె పగిలింది. ఇంతకాలానికి కూతురు ఊళ్ళోకి వచ్చిందన్న సంగతి విని ఆమెలో వల్లమాలిన ప్రేమ, దాని వెంబడి దుఃఖము సముద్రంలో ఉప్పెనలాగా ఎగసిపడినాయి. తమ దృష్టిలో కూతురు నేరం చేసింది నిజమే. అదంతా జరిగిపోయిన పీడకల. ఇప్పుడు కూతురు పసుపు కుంకుమలు పోగొట్టుకుని విధవలా తిరిగొచ్చింది. వెళ్ళి ఇంటికి తీసుకొస్తే తప్పేమిటి? ఏమండి, దుర్గా కరణం గారింట్లో ఉన్నదట, పిల్లలతో వచ్చిందట నెమ్మదిగా చెప్పింది. నారాయణ స్వామిరాజు కళ్ళెత్తి భార్య వైపు చూశాడు. అతని ముఖంలో ఏ భావమూ లేదు. దేవసేనకి మాత్రం ఆరాటంగా ఉంది. కన్న కూతురు కనకదుర్గను ఇంటికి తీసుకురావాలి, కూతుర్ని కలవాలి, మనవణ్ణి మనవరాల్ని చూడాలి. అయిపోయిందేదో అయిపోయింది. అమెరికాలో ఉన్నప్పుడు ఎటూ వెళ్ళలేం. అక్కడ అగ్ని ప్రమాదంలో ఆస్తులన్నీ కాలి బూడిదయ్యి అల్లుడు గుండెపోటుతో పోయాడు. దుర్గ ఒంటరిదైపోయి అక్కడ ఉండలేక తిరిగి వచ్చేసింది. ఇప్పుడు ఊళ్ళోకి వచ్చింది. పరాయిదాన్లా కరణం గారింట్లో ఉన్నది. మనం వెళ్ళి తీసుకొద్దాం చెప్పింది దేవసేనమ్మ. ఊళ్ళోకి వచ్చింది, ఇంటికి రావచ్చుగా. మనం ఏమన్నా కొడతామా? అసలు ఊళ్ళోకి ఎందుకు వచ్చినట్లు? ఇక్కడ దానికి ఎవరున్నారు? మనమేగా ఉంది. రావటానికి ఏమైంది అన్నాడు కోపంతో. ఎట్లా వస్తుంది? అది మీకు పుట్టింది. మీకు ఉన్న పంతాలు పట్టుదలలు దానికి మాత్రం ఉండవా? ఇంటి గుమ్మం తొక్కొద్దని అయ్యా కొడుకులు తిట్టిపోచారుగా. దానికి పౌరుషం ఉండదా? పిలవందే ఎలా వస్తుంది అంది ఆమె. పిలిచేదేమిటే? రావాలనుకుంటే వస్తుంది. అమ్మా నాన్నలని చూడాలనుకుంటే అదే వస్తుంది. కాదండి, మొగుణ్ణి పోగొట్టుకుని బాధల్లో ఉంది. ఈ సమయంలో పంతాలు పట్టింపులకు పోవటం ఎందుకు అన్నది దేవసేనమ్మ. ఇంతలో కేటు దగ్గర కారు హారన్ వినిపించింది. ఏదో సందడి మొదలైంది. ఎవరో వచ్చారనుకున్నది దేవసేనమ్మ. అమ్మగారు, దుర్గమ్మ వచ్చింది ఉరుక్కుంటూ ఇంట్లోకి వచ్చింది వంట మనిషి వెంకాయమ్మ. ఆ అంటూ దేవసేనమ్మ వరండాలోకి వచ్చింది. దూరంగా కనకదుర్గ పిల్లలతో వస్తూ కనిపించింది. 25 ఏళ్ల క్రితం ఇల్లొదిలి వెళ్లిన కూతురు ఇప్పుడు నడి వయసుకు వచ్చి నిండుగా ఉంది. విప్పారిన కళ్లతో చూస్తూ ఉంది. ఆమె మాతృహృదయం పొంగింది. కళ్లల్లో నీళ్లూరాయి. మసక మసకగా కనిపిస్తున్న పరిసరాలు. అమ్మా అంటూ వచ్చి నిల్చుంది కనకదుర్గ. దుర్గా అంటూ బావురుమని కూతుర్ని కవ్వలించుకుంది దేవసేనమ్మ. తల్లి కూతురు ఏడుస్తుంటే భూమిక, సుందరు బిక్కముఖాలు వేసుకొని దిగులుగా చూస్తున్నారు. వాళ్ళు అమ్మమ్మని చూడటం ఇదే మొదలు. గ్రాండ్మారా పిల్లలకి చెప్పింది కనకదుర్గ. దేవసేనమ్మ పిల్లల్ని దగ్గరికి తీసుకుంది. ఏం పేర్రా మనవణ్ణి అడిగింది. సుందర్. నీ పేరేమిటి మనవరాల్ని అడిగింది భూమిక. దేవసేనమ్మ కూతుర్ని, మనవడు మనవరాల్ని ఇంట్లోకి తీసుకెళ్ళింది. నారాయణ స్వామిరాజు పడకుర్చీలో కూర్చొని చూస్తున్నాడు. నాన్న అంటూ తండ్రి దగ్గరికి వెళ్ళింది. ఆయన మాట్లాడలేదు. కూతుర్ని చూస్తూ ఉన్నాడు. నాన్న మాట్లాడవే నాన్న, నేనేం తప్పు చేశాను ఏడుస్తూ అడిగింది కనకదుర్గ. నువ్వేం తప్పు చేయలేదు, మేమే తప్పు చేశాం నెమ్మదిగా అన్నాడు.
అదేంటి నాన్న అట్లా అంటావు కళ్ళు తుడుచుకుంటూ అన్నది. ఇప్పుడు ఎందుకండి అటువంటి మాటలు? అయిందేదో అయిపోయింది, జరిగింది మర్చిపోండి అనునయంగా అన్నది దేవసేనమ్మ. కనకదుర్గ తండ్రిని పరీక్షగా చూస్తోంది. ముఖంలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పటి కళ లేదు, కళ్ళల్లో వెలుగు లేదు, ముఖంలో ముడతలు కనిపిస్తున్నాయి. మనిషిలో ఉల్లాసం ఉత్సాహం లేవు. తండ్రి ఇలా ఎందుకు మారిపోయాడు? ఇల్లంతా బోసిపోయి ఉంది. ఒకప్పటి సందడి లేదు. అన్న వదినలు వాళ్ళ పిల్లలు కనిపించటం లేదు. అమ్మా, అన్నయ్య వదిన కనిపించటం లేదే, ఎక్కడికి వెళ్ళారు? తల్లిని అడిగింది కనకదుర్గ. దేవసేనమ్మ దీర్ఘంగా నిట్టూర్చింది. అన్నయ్య ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదు, వేరే ఉంటున్నారు అన్నది. కనకదుర్గకు దిగ్భ్రాంతి కలిగింది. ఇంటికి ఒక్కడే కొడుకు వేరే వెళ్ళిపోవటం ఏమిటి? ఏం జరిగింది? దేవసేనమ్మకు కడుపులో బాధ సుళ్ళు తిరుగుతోంది. కూతురితో చెప్పుకొని మనసు తేలిక చేసుకుంది. కనకదుర్గ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత గీతాలక్ష్మిలో చాలా మార్పు వచ్చి ఆడబిడ్డను తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలన్న ఆమె కోరిక ఫలించకపోయేసరికి అసహనానికి గురైంది. అత్తమామల్ని ఇదివరకటిలాగా గౌరవించటం లేదు. తరచుగా బందరు పోతూ ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉంటుంది. 2 కొడుకుల్ని బందర్లో ఉంచి చదివించసాగింది. అదేమంటే పల్లెటూళ్ళలో చదువుల నాణ్యత బాగుండదని వాదించింది. రాజమోహన్ రావు భార్య చెప్పు చేతల్లో ఉంటున్నాడు. ఆ పల్లెటూళ్ళలో ఏముంది? అంతా మీ నాన్న పెత్తనం. ఆయనే ఎప్పుడు సర్పంచ్. నీకక్కడ ఏం గౌరవం ఉంది? తండ్రి చాటు నీడవి. మనం బందర్లో కాపురం పెడదాం, ఇక్కడే ఏదైనా బిజినెస్ చేద్దువుగానివి అని పోరు పెట్టింది. గీతాలక్ష్మి తమ్ముడు అన్నలు చేస్తున్న రోల్డ్ గోల్డ్ బిజినెస్ నచ్చక రాజకీయాల్లో తిరగసాగాడు. అతనికి సినిమా పిచ్చి కూడా ఉంది. విజయవాడ పోయి కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు బందర్లో ఆడించడానికి హక్కులు కొని ఏదో ఒక థియేటర్ని లీజుకు తీసుకునేవాడు. ఒక్కోసారి లాభం వచ్చేది, మరోసారి నష్టం వచ్చేది. సినిమా బిజినెస్లో తొందరగా లాభాలు వస్తాయని బావకి నీరు పోశాడు హరికృష్ణ. బావమరిది వెంట తిరిగి సినిమా పిచ్చిలో పడ్డాడు. ఆ పల్లెటూరులో వ్యవసాయం, రైస్ మిల్లు వ్యాపారంలో చాకిరీ తప్ప ఏముంది? ఇందులో తొందరగా డబ్బు సంపాదించవచ్చని అంచనాకి వచ్చాడు. గీతాకృష్ణ లాంటి వాళ్ళు కొందరు సిండికేట్ల సినిమాలు కొనటం, బందర్లో ఆడించటం, లాభాలు వస్తే సంతోషించటం, నష్టం వస్తే ఇంకోసారి లాభం వస్తుందని అందులోనే కూరుకుపోయారు. ఆ బ్యాచ్తో తిరగటం, మందు పార్టీలతో రాజమోహన్ రావుకి థ్రిల్లింగ్గా ఉంది. పల్లెటూరు జీవితం కంటే పట్టణం లైఫ్ కిక్కిస్తోంది. బావా, వాళ్లతో వీడితో పార్ట్నర్షిప్ సిండికేటు అవడం ఎందుకు? మనమే సొంతంగా చేద్దాం. కలిసి వస్తే బందరేమిటి, కృష్ణా జిల్లా రైట్స్ కొందాం అని నివురు పోశాడు. రాజమోహన్ రావు ఇంటికి వెళ్ళి తండ్రిని 25 లక్షలు ఇవ్వమని, బందర్లో బిజినెస్ చేసుకుంటానని అడిగాడు. స్వామిరాజు ఒప్పుకోలేదు. ఊళ్ళో మాగాణి వ్యవసాయం, రైస్ మిల్లు వ్యాపారం చేసుకుంటే చాలు, ఆ సినిమా వ్యాపారం లాటరీ వేసినట్టే, మనకు వద్దు అన్నాడు. రాజమోహన్ రావు అలిగి అత్తగారింటికి వెళ్ళిపోయాడు. ఒక్కడే కొడుకు, వాడితో పేచీ ఎందుకు? ఎంత కూడబెట్టినా అంతా వాడికే కదా అని దేవసేనమ్మ భర్తకు నచ్చ చెప్పింది. ఊళ్ళో వాళ్ళు కూడా కొడుకు ఎక్కడుంటున్నాడు, మిల్లుకు రావటం లేదే అని అడుగుతుంటే స్వామిరాజుకి ఇబ్బందిగా ఉంది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కూతురు అట్లా సూర్యకిరణ్తో లేచిపోయి పరువు తీయటం, ఇటు కొడుకు పేచీ పెట్టుకుని అత్తగారింటికి వెళ్ళిపోవటంతో మనస్తాపానికి గురయ్యాడు. కొడుకుని పిలిచి 25 లక్షలు ఇచ్చి పంపించాడు. రాజమోహన్ రావు బందర్లో ఉంటూ సినిమా వ్యాపారంలో మునిగాడు. అంతా బావమరిది గైడెన్సు. సంవత్సరం తిరిగేసరికి 25 లక్షలు హుష్కాకి. మళ్లీ తండ్రిని డబ్బు అడగటానికి మొహమాటపడ్డాడు. రైస్ మిల్లు రాజమోహన్ రావు పేరుతో ఉంది. తండ్రికి చెప్పకుండా బ్యాంకులో తాకట్టు పెట్టి 50 లక్షల అప్పు తీసుకున్నాడు. తర్వాత ఈ సంగతి తండ్రికి తెలిసింది. రాజమోహన్ రావు ఊరికి రావటం లేదు, బందర్లోనే ఉంటున్నాడు. బ్యాంకులో తీసుకున్న లోన్కి వడ్డీ కూడా కట్టడం లేదు. బ్యాంకు నుంచి నోటీసులు వస్తున్నాయి. నారాయణ స్వామిరాజు, దేవసేనమ్మ బందరు వెళ్లారు. వియంకుడికి చిన్న కొడుకు హరికృష్ణ నిర్వాకం తెలిసినా ఏమీ చేయలేకపోతున్నాడు. అదుపు తప్పిపోయాడు. రాజకీయాలు, సినిమాలు అంటూ తిరుగుతున్నాడు. వియంకుడి ఇంట్లో పంచాయతీ జరిగింది. అల్లుడు రైస్ మిల్ తాకట్టు పెట్టి డబ్బు తెచ్చిన సంగతి ఆయనకు కూడా తెలియదు. గీతాలక్ష్మిని అడిగితే తనకు తెలియదని బుకాయించింది. రాజమోహన్ రావు ఎదురుదాడికి దిగాడు. ఊళ్ళో ఎల్లకాలం తండ్రే సర్పంచ్గా ఉంటూ పెత్తనం చేస్తున్నాడని, తనకు గౌరవం లేదని, అందుకే బందరుచ్చానని పెద్ద మనుషుల ముందు చెప్పుకున్నాడు. స్వామిరాజుకి ఆగ్రహం కలిగి ఈసారి కొడుకుని సర్పంచ్ చేస్తానని, తనకు ఆ పెత్తనం అవసరం లేదని చెప్పాడు.
తర్వాత రాజమోహన్ రావు కిష్కిందాపురం వచ్చేశాడు. ఇంట్లో ఉండటానికి మొహమాట పడి వేరే ఇల్లు తీసుకుని కాపురం పెట్టాడు. ఇప్పుడు ఊరికి రాజమోహన్ రావు సర్పంచ్. నారాయణ స్వామిరాజు వృద్ధాప్యంలో వ్యవసాయం చేయించే ఓపిక లేక పొలం కౌలుకి ఇచ్చాడు. ఇప్పుడు ఆయనకి 75 ఏళ్ళు వచ్చాయి. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. రాజమోహన్ రావుకి 2 కొడుకులు. వాళ్ళు తాతగారింట్లో ఉంటూ బందర్లోనే చదువుకుంటున్నారు. గీతాలక్ష్మి ఎప్పుడూ గాని ఇంటికి రాదు. ఒకసారి దేవసేనమ్మను బంగారం ఇవ్వమని అడిగింది. ఆమెకు పుట్టింటి వారు ఇచ్చింది. అప్పుడప్పుడు భర్త కొన్నది. 100 తులాల బంగారు నగలున్నాయి. దేవసేనమ్మ ఇవ్వనన్నది. ఎప్పటికైనా తన కూతురికే బంగారం ఇస్తాను, తల్లి బంగారం కూతురికి ఇవ్వటం ఆచారం అన్నది. నీ కూతురు దేశంలోనే లేదు, అమెరికా వెళ్ళిపోయిందిగా, ఇక రాదు అన్నది. అది రాకపోయినా నీకివ్వను, అమెరికా పంపిస్తాను నా తదనంతరం అని గట్టిగా చెప్పింది దేవసేనమ్మ. అప్పటి నుంచి కోడలు కినుక వహించి ఇంటికి రావటం లేదు. దుర్గా, నా బంగారం అంతా నీకే ఇస్తాను అన్నది దేవసేనమ్మ. ఇప్పుడు ఆ బంగారం కూడా ఎందుకులే అమ్మా అన్నది కనకదుర్గ నవ్వుతూ. కాదమ్మా, బంగారం ఉండేది ఎందుకు? ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుందని పెద్దవాళ్ళు డబ్బు ఉన్నప్పుడు బంగారం కొనిపెట్టేవారు. మాకంతా తెలిసింది. అమెరికాలో అగ్ని ప్రమాదం జరిగి మీ ఆస్తులన్నీ కాలిపోయాయని అంతా చెప్పుకుంటూ ఉంటే చాలా బాధ కలిగింది. ఏం చేస్తాం, మనకి ప్రాప్తం లేదనుకోవాలి. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బంగారం తీసుకో, అవసరానికి పనికొస్తుంది. నీకు ఆడపిల్ల కూడా ఉంది అన్నది దేవసేనమ్మ. బంగారం సరే, ఆస్తిలో నాకు సగభాగం రావాలి అన్నది కనకదుర్గ. మీ అన్నతో పేచీకి దిగుతావా? దిగుతాను, ఆస్తుల దగ్గర మొహమాటం ఏమిటి అన్నది కనకదుర్గ నవ్వుతూ. ఆ రాత్రి డిన్నర్ పూర్తయిన తర్వాత పిల్లలు హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు. కనకదుర్గ చిన్నతనం నుంచి పిల్లలకు తెలుగు చదవటం రాయటం నేర్పింది. ఇంట్లో తెలుగులో మాట్లాడుకోవటం అలవాటు చేసింది. అందువల్ల వాళ్ళకి ఇండియా వచ్చినప్పటికీ భాషతో ఇబ్బంది కలగలేదు. తెలుగు అర్థం చేసుకుంటున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. టీవీలో వచ్చే సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దేవసేనమ్మకు కూతురు భవిష్యత్తు గురించి దిగులుగా ఉంది. అమెరికాలో సంపాదించుకున్న ఆస్తులు పోయాయి. భర్త చనిపోయాడు. 2 పిల్లల బాధ్యత నెత్తిమీద ఉంది. ముఖ్యంగా పెళ్లిడికొచ్చిన కూతురి ఉంది. దాని పెళ్లి ఎట్లా చేస్తుందో, మగపిల్లవాడు ఎలాగో బతుకుతాడు. ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిన బాధ్యత ఉంది. మనవరాలికి పెళ్లి ఎట్లా అవుతుందో, ఇంట్లో నుంచి లేచిపోయిందన్న నింద కూతురి మీద ఉంది. సాటి బంధువులు చిన్న చూపు చూస్తారు. కనకదుర్గ వరండాలోని కుర్చీలో కూర్చుని ఉంది. గాలి కెరటాలుగా వీస్తూ చెట్ల కొమ్మలను కదిలిస్తున్నాయి. ఆకులు తలలు ఊపుతున్నాయి. కీచురాళ్లు శబ్దం చేస్తున్నాయి. ఇంటి ముందున్న వేప బాదం చెట్లను, కొమ్మల్లో నుంచి దూసుకొస్తున్న వెన్నెలను చూస్తూ ఉంది. పుట్టి పెరిగిన ఇల్లే అయినా ఇప్పుడు ఈ అనుభవం కొత్తగా ఉంది. గతంలో గడిపిన రోజుల తాలూకు జ్ఞాపకాలు మనసులో కదులుతున్నాయి. ఏదో తెలియని భావోద్వేగానికి గురైంది. తను మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెడతానని కలలో కూడా ఊహించలేదు. అంతా విచిత్రంగా జరిగిపోయింది. ఏదో అజ్ఞాత శక్తి తనను లాక్కొని వచ్చినట్లుగా ఉంది. దేవసేనమ్మ వచ్చి కనకదుర్గ పక్కన కూర్చుంది. కూతురు విచారంగా ఉన్నట్టు ఆమెకు తోచింది. దుర్గా, దిగులు పడకు, మనసు పాడు చేసుకోకు, నీకు మేమున్నాం కదా అన్నది. జరిగిపోయిందేదో జరిగిపోయింది, నాకు దిగులెందుకమ్మా? దిగులు పడి చేసేదేముంది? నేను ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తాను. ఎవరో ఏదో అనుకుంటారని బాధపడను. అది కాదమ్మా, పిల్లల గురించి ఆలోచించాలి కదా. కట్టుబట్టలతో వచ్చారు, ఇల్లు వాకిలి లేదు. అమ్మా, ఇల్లు వాకిలి లేకపోవటం ఏంటమ్మా? మా అత్తగారిల్లుంది ఊళ్ళో. లేనిన్ బాబు ఇల్లా? ఆ పెంకుటిల్లు పాడుపడిపోయింది. ఎట్లా ఉంటారు దాంట్లో? ఆ ఇల్లు పడగొట్టించి కొత్త ఇల్లు కట్టిస్తాను నవ్వుతూ చెప్పింది కనకదుర్గ. కొత్త ఇల్లు కట్టిస్తావా? అవునమ్మా. ఏ కట్టించలేననుకున్నావా? నేను సిటీలోనే ఉండాలనుకోవటం లేదు. ఇల్లు కట్టించటానికి తొందరే ఉంది. ముందు పిల్ల పెళ్లి చేసి అత్తగారింటికి పంపే ఆలోచన చెయ్యి. మీ ఆడబిడ్డ కొడుకు ఉన్నాడుగా, వాడికిచ్చి పెళ్లి చెయ్యి. ఇప్పుడు వాళ్ళు హై లెవెల్లో ఉన్నారమ్మా, కోటీశ్వరులైపోయారు. వాళ్ళ చూపు ఆకాశంలోకి ఉంది. నేను అడిగి చూశాను. ఇప్పట్లో మా వాడికి పెళ్లి చెయ్యం అని చెప్పింది అరుణ. ఏ మినిస్టర్ కూతుర్నో కోడలుగా చేసుకునే ఆలోచనలో ఉంది
అంతేనే, గొడ్డు గోతిలో పడితే రాళ్ళేసేవాళ్లే గాని తీసేవాళ్ళు ఉండరు. బతికి చెడ్డవాళ్ళంటే చిన్న చూపు. ఏమంటుందో అని అడిగి చూశాను అంతే. ఇప్పుడు భూమికకు పెళ్లి చేసే ఆలోచన లేదు. కాలేజీలో సీటు కోసం చూస్తున్నాం. ఈ సంవత్సరం కుదరలేదు. సీట్లన్నీ ఫిలప్ అయిపోయాయి. వచ్చే ఏడు చూడాలి. దేవసేనమ్మకు మనవరాలు ఏం చదివిందో తెలీదు. భూమిక ఏం చదివింది, ఇంకా ఏం చదవాలి అని అడిగింది. ఎంబీబీఎస్ అయిపోయింది. అంటే డాక్టరా? అవునమ్మా, డాక్టర్. ఇంకా పీజీ చేయాలని పట్టుదలగా ఉంది. ఒట్టి ఎంబీబీఎస్ వల్ల ఫ్యూచర్లో ఎదుగుదల ఉండదు. పీజీ అంటే స్పెషలైజేషన్, కార్డియాలజీ, గైనకాలజీ, అంకాలజీ అని ఉంటాయి. మనవరాలు డాక్టర్ అని తెలిసి ఆశ్చర్యపోయింది దేవసేనమ్మ. సుందర్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతూ ఉండగా ఆగిపోయింది. మళ్ళీ మొదలు పెట్టాలి. ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాలి. పిల్లల చదువులు పెట్టుకుని ఇల్లు కడతానంటావేంటే? ఉన్న కాసిన డబ్బులు ఇంటికి పెడితే ఎట్లా? పెద్ద చదువులు చదివిన పిల్లలు ఈ పల్లెటూళ్ళలో ఎందుకుంటారు? ఎక్కడో ఉద్యోగాలు చేసుకోవటానికి పోతారు కదమ్మా. పిల్లలు ఉండరని నాకు తెలుసు. నేనుంటాను కదమ్మా. నువ్వు ఉండటానికి ఈ ఇల్లు లేదా? మీ అన్న ఎటు వేరే ఇల్లు కట్టుకుని ఉంటున్నాడు. ఈ ఇంట్లో ఉండు. నువ్వు పరాయిదానివా? పరాయిదాన్నేనమ్మా. ఇంట్లో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయానో అప్పుడే పరాయిదాన్ని అయిపోయాను. ఎక్కడా దిక్కు లేక పుట్టింట్లో చేరిందనే నింద నాకెందుకు? అత్తగారింట్లో ఉంటేనే గౌరవం. కూతురి మాటలు దేవసేనమ్మకు మింగుడు పడటం లేదు. అమెరికాలో ఆస్తులు బూడిదయ్యాయి. అక్కడ ఉండే పరిస్థితి లేక ఇక్కడికి వచ్చాను అంటుంది. ఒకవైపు పిల్లల చదువులు ఇంకా మధ్యలో ఉన్నాయని చెప్తుంది. మరొక వైపు అత్తగారిల్లు కొత్తగా కట్టిస్తానంటుంది. దర్జాగా కొత్త కారు కొనుక్కొని తిరుగుతున్నారు. సరేనే, నువ్వు మీ అన్నలాగే మొండిదానివి. ఒకరు చెప్పేది వినరు, అనుకున్నదే చేస్తారు, ఇబ్బందుల్లో పడతారు నిష్ఠూరంగా అన్నది దేవసేనమ్మ. కనకదుర్గ నవ్వి ఊరుకుంది. కాసేపైన తర్వాత పిల్లల్ని తీసుకుని బయలుదేరింది. ఇక్కడే ఉండమంటే ఉండనంటున్నావు అన్నది బాధగా దేవసేనమ్మ. చెల్లెలు ఊళ్ళోకి వచ్చిందని, తమ ఇంటికి కూడా వెళ్ళొచ్చిందని, పడిపోయి ఉన్న లెనిన్ బాబు ఇల్లు కొత్తగా కట్టిస్తానంటున్నదని అతనికి చెప్పేవాళ్ళు చెప్తున్నారు. ఆ వార్డు మెంబర్ సోమయ్య కూడా చెప్పాడు. లెనిన్ బాబు ఇంటికి వచ్చి చూసి వెళ్ళిందని రాజమోహన్ రావు గారికి తెలిసింది. కొత్తగా ఏం కట్టిస్తుంది సోమయ్య? దాని దగ్గర ఏముంది? అమెరికాలో అంతా కాలి బూడిదైపోతేనేగా గతిలేక ఇక్కడికి వచ్చింది. ఏదోలే, బాగు చేయించుకొని ఉంటుందేమో వ్యంగ్య ధోరణిలో అన్నాడు రాజమోహన్ రావు. ఆ పెంకుటిల్లు బాగు చేయించేటట్టు ఏం లేదండి. మట్టి గోడలు పడిపోయాయి. తలుపులు, ద్వారబంధాలు దొంగలు ఎత్తుకుపోయారు. అందులో ఇప్పుడు కుక్కలు, పందులు ఉంటున్నాయి అన్నాడు సోమయ్య. చూద్దాం ఏం చేస్తుందో. అయినా ఇక్కడ ఏం చేద్దామని వచ్చిందో అన్నాడు. ఏమండి, మీ చెల్లెలు ఊళ్ళోకి వచ్చిందంటగా? కరణంగారి ఇంట్లో ఉందంట. వెళ్ళి పిలుచుకురండి, మనం బట్టలు పెట్టాలి అన్నది గీతాలక్ష్మి. ఊళ్ళోకి వచ్చింది, మా ఇంటికి కూడా వెళ్ళొచ్చింది. మనం ఇక్కడ ఉంటున్నామని తెలీదా? రావచ్చుగా కోపంగా అన్నాడు రాజమోహన్ రావు. అది కాదు, మొగుణ్ణి పోగొట్టుకుని వచ్చింది. మనం తీసుకొచ్చి కొత్త బట్టలు పెట్టాలి. ఆచారం లేకపోతే మనకు కీడు. భార్య చెప్పింది విని ఆలోచనలో పడ్డాడు. ఇంట్లో నుంచి లేచిపోయి పరువు పోగొట్టిందన్న కోపం ఇంకా తగ్గలేదు అతనిలో. ఎంతో గొప్పగా బతుకుతున్న కుటుంబం పరువు గంగలో కలిసింది. చాలా కాలం ఊళ్ళో తలెత్తుకోలేకపోయారు. అది చెడబుట్టింది. ఇక దాని ముఖం చూడకూడదు, చచ్చిందనుకుంటాను అని తిట్టేవాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, మొగుణ్ణి పోగొట్టుకుంది, అమెరికాలో సంపాదించి తెచ్చింది ఏమీ లేదు. కుటుంబం పరువు తీసి క్షోభ పెట్టినందుకు తగిన శాస్తి జరిగింది. ఎవరి కర్మకు ఎవరి బాధ్యులు? ఆచారం తొక్క అని చెప్పకు. అంతా ఆచారం ప్రకారం జరిగిందా? పెళ్లి చేసి అత్తగారింటికి పంపామా? ఇంట్లో నుంచి లేచిపోవడం ఆచారమా? నువ్వు నోరు మూసుకొని ఉండు. భార్య మీద మండిపడ్డాడు రాజమోహన్ రావు. కనకదుర్గ నెట్లో వెతికింది గుంటూరు జిల్లాలో బిల్డర్స్ గురించి. రేపల్లెలో మూర్తినాయుడు బిల్డర్ గురించి ఉన్నది. మీ అభిరుచులకు అనుగుణంగా మీరు కోరినట్లు బిల్డింగ్ కట్టి ఇవ్వబడును. వుడ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ కూడా చేసి పెయింట్స్ వేసి గృహప్రవేశానికి సిద్ధం చేయగలము. ఎల్లో పేజీలో మూర్తినాయుడు యాడ్ చూసి కాల్ చేసింది. అతను మాట్లాడాడు. రేపల్లెలో మున్సిపాలిటీ కాంట్రాక్టులు చేస్తానని, స్థలాలు ఉన్నవారికి బిల్డింగ్స్ ప్లాన్ చేసి మున్సిపాలిటీ అప్రూవల్ కూడా తీసుకుని బిల్డింగ్ కట్టిస్తానని చెప్పాడు. కిష్కింతాపురంలో 10 సెంట్లలో ఉన్న పాత పెంకుటిల్లు స్థానంలో బిల్డింగ్ కట్టాలని, తను ఎన్ఆర్ఐనని చెప్పింది.
మర్నాడు మూర్తినాయుడు స్వయంగా కరణగారింట్లో ఉన్న కనకదుర్గను కలుసుకున్నాడు. ఆమె చెప్పినట్లు ఆర్కిటెక్టుతో అప్రూవల్ చేయించాడు. ఈ పనులన్నిటికీ కనకదుర్గ ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చింది. మూర్తినాయుడు అప్రూవల్ కోసం తెచ్చిన బిల్డింగ్ ప్లాన్ చూసి రాజమోహన్ రావు ఆశ్చర్యపోయాడు. 3 అంతస్తుల మేడకి డిజైన్ చేయబడింది. ఊళ్ళో ఇంతవరకు 3 అంతస్తుల మేడ లేదు. మునసబు గారికి కర్ణం గారికి మాత్రమే 2 అంతస్తుల మేడలు ఉన్నాయి. ఎవరు 3 అంతస్తుల మేడకి అప్లై చేసింది అని చూస్తే తన చెల్లెలు కనకదుర్గ. 3 అంతస్తుల మేడకు ఎంత ఎస్టిమేటు అని మూర్తి నాయుడిని అడిగాడు రాజమోహన్ రావు. అతనికి కనకదుర్గ సర్పంచ్ చెల్లెడని తెలియదు. బిల్డింగ్కి 40 లక్షలు, ఇంటీరియర్కి 10 లక్షలు, మొత్తం 50 లక్షలు అన్నాడు మూర్తినాయుడు. 50 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టిస్తున్నదా దుర్గా? ఆశ్చర్యపోతూ అడిగాడు రాజమోహన్ రావు. అవునండి, దుర్గ మీకు తెలుసా? దుర్గా నా చెల్లెలు. మూర్తినాయుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. రాజమోహన్ రావు చెల్లెలు గురించి నెగిటివ్గా చెప్పాడు. అమెరికాలో ఆస్తులు తగలబడిపోయి వ్యాపారం దివాలా ఎత్తి మొగుడు చచ్చిపోయి సిటీలో ఉండే కెపాసిటీ లేక దిక్కు లేక ఊరికి వచ్చిందని, అంత డబ్బుతో బిల్డింగ్ కట్టించావంటే ఇరుక్కుపోతావు అని సలహా ఇచ్చి అతనిలో అనుమాన బీజం నాటాడు రాజమోహన్ రావు. అతనిలోని ఓర్వలేనితనం బయటపడింది. అహంకారం బుసగొట్టింది. ఊళ్ళో 3 అంతస్తుల మేడం 50 లక్షలకి చెక్కిస్తే పనులు మొదలు పెడతాను. పంచాయతీలో ప్లాను అప్రూవల్ అయిపోయింది అన్నాడు మూర్తినాయుడు. అసలు పనే మొదలు పెట్టకుండా మొత్తం డబ్బు ఇవ్వాలా? అడ్వాన్స్ ఇస్తాను, ప్రోగ్రెస్ని బట్టి డబ్బిస్తుంటాను అన్నది కనకదుర్గ. లేదు మేడం, అలా చేయలేను అన్నాడు మూర్తినాయుడు. ఇటువంటి కండిషన్ ఎక్కడా లేదండి. గవర్నమెంట్ కూడా టెండర్ యాక్సెప్ట్ చేసినప్పుడు అడ్వాన్స్ ఇస్తుందా? ఇంకా డిపాజిట్ కూడా కట్టించుకుంటుంది. మాకేం తెలియదు అనుకోకండి అసహనంతో అన్నది కనకదుర్గ. గవర్నమెంట్ వేరు, ప్రైవేట్ కాంట్రాక్టులు వేరు మేడం. ఇందులో నాకు మిగిలేదంతా 10% కూడా ఉండదు అన్నాడు మూర్తినాయుడు. ఓకేనండి, మీరు డ్రాప్ అయిపోవచ్చు అన్నది కనకదుర్గ. పంచాయతీలో బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్కి డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ఛార్జీలు, పెంకుటిల్లు పడగొట్టి చెదును చేసినందుకు అయిన ఖర్చులు లెక్క చూసి మూర్తినాయుడికి సెటిల్ చేసి డబ్బు ఇచ్చేసింది కనకదుర్గ. కాంట్రాక్టర్ మనసులో అనుమాన బీజం నాటి చెల్లెలు బిల్డింగ్ కట్టకుండా అడ్డుపడ్డాడు రాజమోహన్ రావు. ఇదంతా చూస్తున్న వాచ్మెన్ సుబ్బయ్య కనకదుర్గతో చెప్పాడు. అమ్మా, ఊళ్ళో ఎన్నో డాబా ఇళ్ళు కట్టాం. నేను తాపీ పని కూడా చేస్తాను. కృష్ణలో ఇసుక ట్రాక్టర్తో తెచ్చుకోవచ్చు, క్వారీ నుంచి కంకర తెచ్చుకోవచ్చు. ఇటుకల బట్టీలు పక్క ఊళ్ళోనే ఉన్నాయి. బిల్డింగ్ మొత్తం కట్టమని ఎవరికో ఇవ్వటం ఎందుకమ్మా? మనమే కట్టుకోవచ్చు. తాపీ మేస్త్రి ఓబయ్యకి అప్పచెప్తే అంతా చూసుకుంటాడు. డాబాలు వేరు, 3 అంతస్తుల మేడ వేరు కదా సుబ్బయ్య, స్లాబులు పోయాలి కదా అన్నది కనకదుర్గ. డాబాకి స్లాబు పోస్తాం కదమ్మా, పైన ఇంకో 2 స్లాబులు అంతే కదమ్మా. సుబ్బయ్య తల్లితో చెప్తున్నదంతా వింటున్నాడు సుందర్. అమ్మా, సుబ్బయ్య చెప్పింది బాగానే ఉందిగా. స్లాబ్ వేయటం నేను చూసుకుంటాను. డాడీతో వెళ్ళి చూసేవాడిని కదమ్మా. ఏముంది అందులో? కాంట్రాక్ట్ ఇవ్వటం కంటే మనమే కట్టించుకోవటం బెటర్. కాంట్రాక్టర్ కడుతున్నప్పుడు క్వాలిటీ చెక్ చేయలేము. మనం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అన్నాడు సుందర్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నువ్వు హ్యాండిల్ చేస్తావా? కొంచెం ఆశ్చర్యపడింది కనకదుర్గ. ఎందుకు చేయలేనమ్మా? డాడీ చేయిస్తుంటే వెళ్ళి చూసేవాణ్ణిగా. నేను చదువుతున్నది కూడా సివిల్ ఇంజనీరేగా అన్నాడు సుందర్. నిండా 20 ఏళ్లు లేని కొడుకు ఆత్మవిశ్వాసం ప్రకటిస్తుంటే ముచ్చట కలిగింది కనకదుర్గకి. సరేరా, అంతా మన మంచికే అని కాంట్రాక్టర్ తప్పుకోవటం మంచిదే అయింది. బిల్డింగ్ పనుల్లో నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కూడా అన్నది. సుందర్ సంతోషపడ్డాడు. మమ్మీ, చాలామంది ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ చదువుతూ ఉంటారు. వీళ్ళంతా కంప్యూటర్ కోర్సులు చేసి సాఫ్ట్వేర్ జాబుల్లోకి వెళ్ళిపోతుంటారు. అసలు ఇంజనీరింగ్కి కంప్యూటర్ కోర్సులకు సంబంధం ఏమిటి? చదివిన చదువు వేస్ట్ కదా. మామూలు డిగ్రీ చదివిన తర్వాత కంప్యూటర్ కోర్సులు నేర్చుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవచ్చు. ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ అన్నాడు సుందర్. సుందర్కి అటువంటి అనుమానం రావటం అబ్బురం అనిపించింది కనకదుర్గకి. మమ్మీ, నేనైతే సాఫ్ట్వేర్ జాబ్ చెయ్యను అన్నాడు. ఓకే, నువ్వు సివిల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసినప్పుడు చూద్దాం అని నవ్వింది. సుబ్బయ్య, తాపీ మేస్త్రి ఓబయ్యని పిలుచుకురా అని సుబ్బయ్యకి చెప్పింది కనకదుర్గ.
ఇప్పటి వరకు మీరు వాణిశ్రీ గారు రచించిన తెగిన గాలిపటం అనే నవల ధారావాహిక 3వ భాగం విన్నారు కదా. ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి. నమస్కారం. మీ భాగవతుల పద్మ.